ఇది కమండలం చెట్టు అంటారండి. ఇది కమండలం అంటే దరిదాపు ఇది చలి దేశాలను పెరిగిద్ది. ఈ చెట్టు విశిష్టత ఏంటంటే కాయలు ఉంటుంది చూసారా, దానికి కమండలం కాయలు అంటారు. ఈ కాయలు చూడండి ఇక్కడ ఉన్నాయి పెద్ద పెద్ద కాయలు. ఆ కమండలం కాయలు రెండు భాగాలుగా పగలగొడితే కరెక్ట్ కోస్తే వాటిల్లోనే సాధువులు సన్యాసులు భిక్ష తీసుకుంటారు. మీ సాధువుల దగ్గర భిక్షా పాత్ర ఉంటుందే, ఇది అది ఏది పడితే అది తీసుకోరు భిక్ష. స్టీల్ బొచ్చులో జర్మన్ సిల్వర్ అటు తీసుకోరు. ఇది కమండలం చెట్టు, పవిత్రమైన చెట్టు. ఈ చెట్టు 4 ఏళ్ళు కాసింది, కానీ 30, 40, 50 అడుగులు పెరిగింది చెట్టు పెద్దదైన కొద్దీ కాయ పెద్దదైంది. ఆ పెద్ద కాయలకి 2 భాగాలు చేసి భిక్షా పాత్రగా చేసుకుంటారు. ఈ కట్టి కూడా చాలా గట్టిది, ఇట్లా పెట్టి కూర్చుంటారు కదా, అవి కూడా దాన్ని ఏమంటారు, కమండలమే అంటారు అనుకుంటా. నాకు తెలియదు, గురువు కమండలమే అని అంటారు. అది కూడా ఇది ఈ చెట్టు ఈ కర్రతోనే చేస్తారంట ఇది. అందుకని ఇది పవిత్రమైన చెట్టు. ఇది మన దగ్గర ఉన్న చెట్లు చాలా ఉన్నాయి. మారేడు ఉంది, జుమ్ ఉంది, జమ్మి ఉంది, జువ్వు ఉంది, మళ్ళీ ఇట్లాంటివన్నీ పీపల్ అంటే రావి, ఇవన్నీ దేవుడు అంటారు. ఇవన్నీ ఉంటాయి. వాటితో పాటు కమండలం చెట్టు కూడా ఉంటుంది. ఇది 4 సంవత్సరాల చెట్టు. జనరల్గా అయితే ఇది నార్త్ ఇండియాలో యూపీ హిమాలయ పర్వత పాదాల దగ్గర బతుకుతాయి. మనం కూడా పెట్టాము చక్కగా బతుకుతుంది. ఇలాంటి చెట్టు అనమాట. ఇలాంటి చెట్లు ఇంకా మస్తు చెట్లు ఉంటాయి. మీకు బేవబూబ్ అని ఆఫ్రికాలో పెట్టి చూసారా, పక్షులు ఎట్లా అవుతున్నాయో అంతే. మనం వాటి హ్యాగా బతుకుతుంది, మనం డిస్టర్బ్ చేసేవాటిని. అది చూడండి ఎక్కడ అట్లా. ఇది కమండలం చెట్టు. ఇదేమన్నా యాపిల్ పేరు, ఇల్లేది మహాగని, అదేమన్నా వెల్వెట్ యాపిల్. చూడండి ఇట్లాగే ఎన్ని ఇది రెడ్ మాల్టా అంటారండి దీన్ని. రెడ్ మాల్టా అంటే మన బత్తాయి రసం ఉంటుంది కదా, తెల్లగా ఉంటుంది. ఇది ఎర్రగా ఉంటుంది బ్రెడ్ లాగా. రెడ్ మాల్టా అంటారు. రెడ్ మాల్టా అంటే మాల్టా ఫ్రూటు. ఇది ఎక్కడో యూరోపియన్ ఫ్రూట్ అది. అయితే రెడ్ మాల్టా అంటారు. ఎర్రగా ఉంటుంది, జ్యూస్ అయితే నెత్తురాగా ఉంటుంది. ఇవన్నీ శ్రీగంధాలు, మహాగంధం, సోనీలు. సరే, ఇది బ్లాక్ మ్యాంగో అని పెట్టారు, అసలు ఎక్కడ వినలేదు చూడలేదు. బ్లాక్ మ్యాంగో ఇది ఎక్కువ ఇది ఎక్కడ చూసారా, ఈ కాండం కూడా నలుపు, పల్పు కూడా నల్లగా వస్తుందండి. ఏది కాయ నలుపు, పల్పు నలుపు, అంతా నలిపే. చక్కగా చాలా మంచి టేస్ట్. అంటే బంగినపల్లి కంటే టేస్ట్ ఏమి ఉండదు. అది వెరైటీ ఎక్కడ తీసారు, బయట నుంచి నామ్డాక్ అంటారు. నామ్డాక్ అంటే సొరకాయలాగా ఉంటుంది, పొడుగు దోసకాయలాగా ఇంత పొడుగుగా, బీరకాయలాగా. మామిడి నామ్డాక్ కూడా ఉంది. నామ్డాక్ మ్యాంగోస్ అక్కడ ఉన్నాయి. ఏడ ఒకటి ఉంది, ఒక కాయ కాస్తుంది చూడండి. నామ్డాక్ మ్యాంగో ఉన్నాయా కాయలు? నామ్డాక్ ఇచ్చండి, చూపిస్తారండి నామ్డాక్. అయ్యో దాంట్లో ఒక వెరైటీ. జాగ్రత్త నువ్వు కాదు, హై హీల్స్ జాగ్రత్త. ఇవన్నీ కొంచెం ఇవన్నీ వెరైటీస్ దాకంటే అంత కాదు. ఇది ఈ మ్యాంగో ఎక్కడిదంటే అక్కడే ఇది థాయిలాండ్ వెరైటీ నామ్డాక్ ఇది అంటారు. ఇట్లా దీనికంటే పౌరకాయ అది దరిదాపు ఒక 12 అంగుళాలు ఉంటుంది. ఇంత పొడుగు కాయ సన్నగా వస్తాయి. మన గుండ్రంగా బంగినపల్లి అయితే గుండ్రంగా వస్తాయి. ఇది అయితే ఉండదు, బారుగా వస్తాయి. వెరైటీ మ్యాంగోస్. ఇవి ఏమన్నా పాలపండు, మిల్క్ ఫ్రూట్, అదర్వైజ్ గోల్డెన్ లీఫ్ ఫ్రూట్ కూడా అంటారు. అందరూ ఆడే ఉన్నాయి. ఇది చూడండి ఆకు, గోల్డెన్ లీఫ్ ఫ్రూట్ అని ఇది అంటారు. అర్థమైందా? ఈ పక్కన ఏమన్నా గోల్డెన్ కలర్ ఉంటుంది, ఈ పక్కకు వస్తేనేమన్నా గ్రీన్ కలర్ ఉంటుంది. ఇది గ్రీన్ కలరు, గోల్డెన్, అందుకని గోల్డెన్ లీఫ్ ఫ్రూట్ అంటారు. కానీ ఎక్కువ మిల్క్ ఫ్రూట్ అని అంటారు. చాలా భలే టేస్ట్ ఉంటుంది, వండర్ఫుల్ టేస్ట్. ఇది కూడా సంవత్సరానికి ఒక క్రాపే వచ్చింది. ఇది శాంటాల్ పోతా పెన్ను మీద ఉంది శాంటాల్. ఈ జామలు అనుకోండి, నా దగ్గర 10-12 రకాల జామల్లో ఇది ఒకటి. ఇట్లా రకరకాలైన పళ్ళ చెట్లు రావాలంటే సాయిల్ ఫర్టిలిటీ బాగా ఉండాలి. 2.5-3% సేంద్రీయ కర్బనం ఉంటే ఈ పళ్ళ చెట్లు ఇంత హై డెన్సిటీలో కూడా చూడండి, ఇక్కడ ఒక చెట్టు, ఆడొక చెట్టు, ఏడొక చెట్టు ఇట్లా రావాలి అంటే మాత్రం ప్రకృతి వ్యవసాయం చేయాలా. 2.5% సేంద్రీయ కర్బనాన్ని తీసుకెళ్తే ఏ చెట్టు పెట్టినా కూడా వద్దంటే కాయగా వస్తుంది. సో ఇన్ని చెట్లు బతకడానికి కారణం ఏంటంటే ప్రకృతి వ్యవసాయం. ఓకే, మీరందరూ కూడా ప్రకృతి వ్యవసాయం చేయటం నేర్చుకోండి. ఎట్లా ఆవులు పెంచండి. మన తాతలు ముత్తాతలు అందరూ ఆవులు పెంచారు, పశువులు పెంచారు. మనం తగ్గించాం కానీ వాళ్ళందరూ చక్కగా చేశారు. ఇది లాన్ సాత్, ఇది లాన్ సాత్.
వెల్వెట్ యాపిల్ ఏమన్నా దీని పక్కన వెల్వెట్ యాపిల్. లాన్సాత్ కూడా లాంగాన్ టైపే. లాంగాన్ ఎట్లాగో ఇది కూడా ఈస్ట్ ఏషియా ఫ్రూట్ లాన్సాత్. ఇక్కడ ఇది లిచ్చి, ఇది లిచ్చి 2 సీజన్స్ వస్తుంది. 2 సీజన్స్ వస్తుంది, 2 కరాపులు వచ్చింది లిచ్చి. మామూలుగా ఏప్రిల్ వేరే ఉంటుంది, మళ్ళీ తర్వాత కూడా వస్తుంది అనమాట. అంటే కొంచెం పెద్దదవ్వాలి. మొన్న పెట్టి సంవత్సరం అయింది ఈ చెట్టు. సరే ఇది అది బ్రెడ్ ఫ్రూట్ చెప్తాను, దాని తర్వాత చెప్తాను. ఇది బేవబూబు. ఈ బేవబూబు ఆఫ్రికాలో చూశారు కదా, 15 మంది వాటేసుకున్నంత ఉంటుంది ఆ చెట్టు. ఇది దరిదాపు హైట్ పెరిగింది 70, 80, 100 అడుగులు. ఒక 10 మంది వాటేసుకున్నా కూడా ఈ చెట్టు అందరు. ఇది సంవత్సరాల చెట్టు కదా, ఇప్పుడే లావు అవుతుంది బేవబూబు. రెడీ 10,000 లీటర్లు ఉంటుంది. ఈ చెట్టు పెద్దదైతే ఒక్క చెట్టులో 10,000 లీటర్లు ఈ ట్రంక్లో ఉంటుంది. 10,000 ఒక ట్యాంకర్ నీళ్లు తింటూ ఉంటాయి. ఇది ఖాళీ చేసి ఆ ట్యాంకర్ లూజ్ కట్టు పెద్ద తెచ్చుకో. ఇప్పుడు తాత్కాలికంగా కట్టు, పెద్ద తర్వాత కట్టు. ఇది తెచ్చుకోవాలంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఇంకో కొంతమంది వెళ్ళి ముందు తెచ్చుకుంటారు, ఇంత బాటిళ్ళు. ఇంకోటి సీరియట్ తెచ్చుకుంటాడు. ఎవడ కూడా అడిగి మన కూడా మంది. నేనే మగమాట పాడను, ఎందుకంటే అంతా మీరంతా వృక్ష ప్రేమికులు, ప్రకృతి ప్రేమికులు, చెట్లు ప్రేమికులు కాబట్టి మన దగ్గర మగవాటాలు. వాడు అమెరికా వెళ్తాడు, ఇంత బాటిల్ తెస్తాడు. వాళ్ళు ఇస్తే అది మనం ఏతాం. నా ఇది ఆడ వెళ్ళాను, ఇది ఇచ్చాడు, తెచ్చుకున్నాం హాయిగా ఫ్లైట్లో తెచ్చుకున్నాం. వాళ్ళు కూడా మొక్కలు అరే ఇంత పిచ్చా అన్నారు ఎయిర్ హోస్టెస్ వాళ్ళు. అట్లా ఈ మొక్క పెంచుతున్నా. 2 మొక్కలు ఉంటే మరెడ్డి ఒకటి రాబట్టాడు, మరెడ్డి పెట్టాడు, పోయింది అన్నాడు. ఇది మేము పెట్టాను, చక్కగా అందరం చూసుకుంటున్నాం. ఆయన పెట్టే బతికింది చాలా, పెట్టలేదు, ఆ రెడ్డి పెట్టాడు. ఆయన దాన్ని నిర్లక్ష్యం చేశాడు, ఆడ పోయింది. చూడండి ఒకటే అద్భుతంగా పెంచుకోవాలి. అట్లా ఎన్ని రకరకాల మొక్కలేనండి, ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ మొక్కలు అట్లా అనమాట. చేయాలా గ్రాఫ్టింగ్లో? ఎందుకు చాలా మామిడి మీద, ఒక్కొక్క మామిడి మీద 70, 80, 100 రకాల మామిడి గ్రాఫ్టింగ్ చేసాం. మళ్ళీ ఒక మియాజాకి మ్యాంగో ఒకటే కొనుక్కొచ్చాను, 10,000, 11,000. 6 అంట్లు 6 తీసి మళ్ళీ ఇంకా వేరే 6 మామిడి చెట్ల మీద కట్టేసాం. 6 చెట్లు ఇప్పుడు వచ్చేసింది, చిగురు వచ్చింది. మీకు చూపిస్తాం. మొన్న 5వ తారీఖు కట్టే వంటలు బ్రహ్మాండంగా కొమ్మలు వేసుకొచ్చేసింది. 6 మామిడి చెట్లు అయినాయి మియాజాకీలు. 6 ఇప్పుడు వేరే ప్లేస్లో పెట్టేసుకోవచ్చు ఒక 6-7 నెలల్లో. అట్లా మనం చేసుకోవాలా. రైతు ఒకటి కొనుక్కొచ్చుకోవాలా, మనమే అంట్లు కట్టాలా, మొక్కలు పెంచుకోవాలా. ఒక లిచ్చి నుంచి 50 లిచ్చీలు తయారు చేసుకున్నాం. అట్లాగే మనమే ప్రాపగేట్ చేసుకోవాలి ఎయిర్ లేబుల్ ద్వారా. ఓకే రైట్.